ఇప్పుడే వచ్చి కూర్చోమన్నాడు.
తర్వాత సిఎస్ఎం స్కూల్ విద్యార్థులు సిఎస్ఎం
ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగనే ఇక్కడ స్టూడెంట్స్కి కల్చరల్ ప్రోగ్రామ్స్ నేర్పినటువంటి టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా యోగాసనాలు చాలా చక్కగా చేశారు స్టూడెంట్స్. అలాగనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి ఉపాధ్యాయులందరికీ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి, వేదిక పెద్దలకి, చేసిన పిల్లలకి, ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారం. ఇప్పుడే మొదలు చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ చదివి మున్సిపల్ చైర్మన్ గారు మరియు ఎమ్మెల్యే గారు 2 సార్లు ఆయన ఎన్నిక కావడం జరిగింది. మీరందరూ ఆయన అధికారులు వచ్చి బాగా చదువుకొని ఉన్నత విద్యలు చేసి జీవితంలో ఎన్నో సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ ఆశీర్వదిస్తూ పిల్లలకి సెలవు తీసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మేము పొలిటికల్ పార్టీగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక దుర్మార్గం మీద యుద్ధం చేసేటప్పుడు ఎంతమంది మంచి వాళ్ళు కలిసి అంత తొందరగా విజయం సాధిస్తారని మీరందరూ కూడా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మాకు సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఈరోజు పిల్లలందరూ కూడా ముఖ్యంగా పిల్లలు రావాలి. మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం. నేను జిఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో స్టూడెంట్. అక్కడ విద్యార్థి నాయకుడుగా సిపిఎల్ కంటే స్కూల్ దాకా ప్రతి క్లాస్లో కూడా ఉన్నా. అయితే ఈరోజు మీకు పిల్లలందరూ కూడా ప్రభుత్వం తరఫున ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ మీకు కావాల్సిన కళ్ళ కాడి నుంచి కావాల్సిన కార్యక్రమాల నుంచి పుస్తకాల కాడి నుంచి పెన్నుల కాడి నుంచి అన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది. గతంలో అయితే కొంతమంది దాతలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రభుత్వమే దానికి విద్యను ప్రోత్సహించాలని చెప్పని మీకు అందజేస్తా ఉన్నాను. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు ఎంత మెంటల్ స్టెబిలిటీ ఉంటుందంటే, ఈ మధ్య నేను సిఎస్ఎం స్కూల్ కాడ 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు చూశాను. ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు బస్సు వాళ్ళకి ఎగ్జామ్ హాల్లోకి వాళ్ళు ఎంత తాపత్రం ఉన్నప్పుడు కూడా వాళ్ళ హాల్లో పోయడానికి వాళ్ళ తల్లిదండ్రులు కళ్ళని పెట్టుకునే పరిస్థితిని గమనించారు. అదే ప్రభుత్వ పాఠశాల పిల్లలు సరదాగా ఎంజాయ్ చేస్తా అక్కడ ఎగ్జామ్ పోతున్నారు. రాస్తున్నాడు చెప్పా అవతల పిల్లలు చూడు ఎంత సరదాగా ఎగ్జామ్ హాల్లో పోతున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు చదవలేరా చదవగలరని చెప్పని క్వశ్చన్ చేశారు. అయినప్పుడు కూడా నేను ధైర్యంగా లోపల పంపించడానికి చాలా తంత్రాలు పరిస్థితుంది. అంతా మీకు మీ ఉపాధ్యాయులందరూ కూడా మీరు అంత ఆత్మస్థైర్యాన్ని నెలకొల్పే పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో ఉంటుంది. మీకు అందరూ సపోర్ట్ ఉన్నారు. స్కూల్లోకి వస్తే మీ ఉపాధ్యాయులు బయటకు వస్తే అన్ని పొలిటికల్ పార్టీలు కూడా విద్యార్థులు అనుకుంటారు. అదేవిధంగా ప్రభుత్వాలు మీ అనుకుంటాయి. మీకు కావాల్సిందల్లా ఒక్క చదువు. గతంలో ఇదే స్కూల్లో మేము 10th క్లాస్ చదువుకునేటప్పుడు మా తరఫున మా క్లాస్మేట్ 505 మార్కులు వస్తే మా ముగ్గురిని టాపర్ కావాలి. ఈరోజు ఇదే విద్యార్థులు 555 ప్రభుత్వ పాఠశాల నుంచి మార్కులు సాధిస్తున్నటువంటి ఘనత మీ అందరూ సాధిస్తున్నందుకు ముందుగా ఉపాధ్యాయులు అదే మిమ్మల్ని అభినందిస్తున్నాం. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరందరూ కూడా మంచి ఉన్నత స్థాయికి పోవాలని చెప్పని నాకు ఈ అవకాశం కల్పించి సమయం వల్ల ఈ అవకాశం శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పిల్లలకి నా ఆశీస్సులు. ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరుడు రఘువర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. అలాగే వెంకటేశ్వరరావు గారు పర్మిషన్ రాలేదు. శాంత్ కుమార్ గారికి మరియు గురువు గారికి శ్రీమతి
ఆంజనేయ గారు, ఎంఈఓ గుడూరు, ఎండి రఘు గారు, ఎంఈఓ చెరుకూరు, శ్రీమతి ఎండి భారతి గారు, హెచ్ఎం జెపి స్కూల్, అలాగే మస్తానమ్మ గారు, ఈ ఎంఈఓ కోట, అలాగే రాజశేఖరరావు గారు, ఎంపీడీఓ గారు, భానుమతిరావు గారు, ఎంపీడీఓ గారు, భానుమూర్తి ఎంపీడీఓ గారు, శంకరయ్య గారు, ఎంపీడీఓ కోట గారు, అలాగే ఈ స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ సోదరుడు విజయ్ కుమార్ గారు, అలాగే సోదరులు పట్టణ అధ్యక్షులు పులి విశ్వనాథ్ గారికి, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు శంకరరావు గారికి, అలాగే మా సోదరుడు మున్సిపల్ కౌన్సిలర్ వాటర్మెట్ శివకుమార్ గారికి, అలాగే మా రవీంద్ర రెడ్డి గారికి, అలాగే వేదికటువంటి మాజీ కౌన్సిలర్ భారత గారికి, యువనాయకుడు అరుణ్ గారికి, అలాగే విజయభాస్కర్ రెడ్డి గారికి, మాజీ ఎంపీ బాలకృష్ణారావు గారికి, ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, అలాగే ఉపాధ్యాయులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను చదివినటువంటి స్కూల్లో నేను అతిథిగా ఈరోజు పిల్లలకి ఈ కిట్లు చేయడానికి వచ్చినందుకు నిజంగా గర్వంగా ఉంది. ఏదైనా నిర్వహించడం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. టీచర్లు ఎంత ఆహ్లాదకరంగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా టీచర్ ఉంటే నిజంగా అదృష్టమైన వృత్తి. మీరు ఇప్పుడు కూడా కాలేజీలో ఎలా ఉంటారంట హ్యాపీగా, అలాగే పిల్లలకి బ్రహ్మాండంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చాలా బాగున్నాయి. వాళ్ళ డ్యాన్సులు కానివ్వండి, అలాగే ముఖ్యంగా యోగా వాళ్ళు చేసినటువంటి విన్యాసాలు నిజంగా బ్రహ్మాండంగా చేశారు. దీనంతా కారణం టీచర్సే. వాళ్ళకి మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తాం బిడ్డల్ని ఆ విధంగా తయారు చేసినందుకు. అట్లాగే ముఖ్యంగా ముందుగా మీ అందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. మీ అందరూ దయ వల్ల ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచా. దానికి ప్రధాన కారణం మా టీచర్లు. ఎక్కడ గర్వంగా చెప్తా, టీచర్లు అనుకుంటే ఏ ప్రభుత్వమైనా ముందుకు పోతుంది. అదంతా అహంకారపూర్వమైన ప్రభుత్వమే కానీ కుప్పకొని పోతుందనడానికి నిదర్శనం. ఈరోజు ఆ పార్టీ పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావడానికి కారణభూతమైనటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. అందరం కూడా ఒకసారి మోసపోయాం. అందరికన్నా ముందుగా ఈ గవర్నమెంట్ యొక్క విషయాన్ని తెలుసుకునే టీచర్లే. మోసపోయినాం, మళ్ళీ మోసపోకూడదని మీరు ముందుగానే గ్రహించి అప్పటి నుంచే ఉద్యమాలు చేస్తూ లాస్ట్కి ఉద్యమం చేయాలన్నా భయపడి ఇక్కడ పోలీసులు
దేవుడితో సమానం. ఏ కళాకారులైనటువంటి చిన్నపిల్లలు ఆ యొక్క కార్యక్రమంలో నేను పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా టీచర్స్ అంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నామమ్మా, బిడ్డలంతా పేద బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీల్లో పేదలు, అలాగే మిగతా కులాల పేదలు కూడా చదువుతున్నారు. కోటేశ్వరులు అయితే మన గవర్నమెంట్ స్కూల్ కాదమ్మా. కాబట్టి కోటేశ్వరుడు పిల్లలకి తగ్గకుండా ఎక్కడ కూడా తగ్గకుండా ఈ బిడ్డల్ని తయారు చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా మంచి మార్కులు తెచ్చారు. ఎందుకంటే మంచి టీచర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ టీచర్స్. మీ గవర్నమెంట్ స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్స్. మీరు చెప్పే విద్యా విధానం వేరు, అవతల వాళ్ళు చెప్పే విద్యా విధానం వేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ బిడ్డలందరూ కూడా తీర్చిదిద్ది మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి, అలాగే మొన్నే ఇక్కడ పాత స్టూడెంట్స్ అంతా కూడా ఉమాశంకర్ దేవానంద ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఫంక్షన్ జరుపుకున్నాం. అలాగే ఈ స్కూల్ సంబంధించిన డెవలప్మెంట్స్ కూడా చాలా చేసేటువంటి కార్యక్రమం ఉంది. ముందు కూడా ఖచ్చితంగా నేను చదివిన స్కూల్ కాబట్టి ఏ గతంలో ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా నేను శాంక్షన్ చేశా. కానీ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అది క్యాన్సిల్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ హెడ్ మాస్టర్ గారికి స్టాఫ్కి తెలియజేస్తున్నామా, మీకు ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా రండి. అంటే ఒక చెప్పేసుకునే కాదు, నా ఊళ్ళో ఉన్నటువంటి అందరికీ చెప్తున్నా ఈ మాట. ఏదైనా అవసరం ఉంటే నేరుగా రండి. ఏదైనా ఎక్కడైనా తప్పు చేస్తుంటే ధైర్యంగా చెప్పండి. ఎందుకంటే ఇక్కడ మా జూనియర్స్ ఉన్నారు, మా సీనియర్స్ ఉన్నారు, నా మిత్రులు ఉన్నారు. కాబట్టి నా దగ్గర మీకేం మొహమాటం లేదయ్యా, ఖచ్చితంగా మీరు చెప్పండి. మీరు టీచర్ అలాంటి కొన్ని వేల మందికి చదువు చెప్పిన టీచర్ ఉన్నారు. కాబట్టి ఇవ్వండి. కాబట్టి ఎక్కడ నేను చిన్న తప్పు చేసినా మీ అందరికీ ఇబ్బందికరం అవుతాం. అందరూ రిపోర్ట్ చేశారు కాబట్టి ఏమైనా మీరు ఎదురు శ్రీకుమార్ తప్పు చేశారని వేరే వాళ్ళు ఎదురు చూపకుండా నేను తప్పు చేస్తే దయచేసి నా సమాధానం అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నిలుపుగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అలాగే ముఖ్యంగా లోకేష్ బాబు గారు బాధ్యతలు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మొట్టమొదట నియోజకవర్గ స్థాయిలో అందరూ ఎంఈఓలు అలాగే మా నాయకుల సాక్షిగా ఈరోజు చిన్నపిల్లలకి పంపిణీ చేస్తున్నాం. అందరూ కూడా కిట్లు తీసుకోండి అమ్మా, కిట్లు ఉంటే తీసుకోండి. దాదాపు ఈ 3
మీకు సూచన మనకు ఆవిష్కరిస్తున్నాం. ఈ స్టూడెంట్ విద్యార్థులకు గౌరవ శాసనసభ్యులు గారు అందిస్తున్నాం. తర్వాత 10th క్లాస్కి వెంకట జశ్వంతరావు. తర్వాత ఎస్ లోకేష్ 9th క్లాస్. లోకేష్ 9th క్లాస్. ఓకే ఎస్కే సిటీ. నాగవిశ్వం. బాబు నానా స్టూడెంట్. ఉంటారు. వారు వచ్చి కార్యక్రమంలో పాల్గొని మన విద్యాశాఖ పక్షాన్ని నిలబడి మన పోరాటాన్ని మనం కోరుకుందాం. అలాగే నాయకులను ఉపాధ్యాయులు రావచ్చు. సభ్య రాసేశ్వర గారు. ఓకే థ్యాంక్ యూ సార్. జడ్పీ పాస్ చేసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ సార్. బాగా పక్కన రారా వద్దు